హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈ రోజు క్లాస్లోని మనం షేప్ బెల్ట్ ఎలా కొలతలు తీసుకోవాలి, పర్ఫెక్ట్ షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. ఫస్ట్ మనం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలాగా కటింగ్ చేసేస్తాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద షోల్డర్ అన్నది ఫ్రంట్ పార్ట్ మీదకి ఇలా కలిపి పెట్టినప్పుడు ఈ హుక్కిల్ది అన్నది ఈ ఫోల్డింగ్ వైపుకి, ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ చూసారు కదా ఆమ్ డౌన్ లైన్ అనేది ఇక్కడ మనకి కలిసి వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. ఇక్కడ ½ ఇంచ్ అనేది మనకి వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 2 ఇంచీలు అన్నది తగ్గించి పొడవు కటింగ్ చేస్తాం. తర్వాత షేప్ కోసం అని చెప్పేసి ఒక ½ ఇంచు ఆ 2 ఇంచుల కన్నా కిందకి దించుతాం. సరేనా? ఇది చూడండి, ఈ లైన్ అన్నది మనకి 2 ఇంచులు కదా, తగ్గించింది. ఒక 6 ఇంచ్ కిందకి వస్తుంది. ఇప్పుడు మనకి బిగినర్స్కి వచ్చే డౌట్స్ ఏంటంటే ఇక్కడ చిన్న డిస్టెన్సే ఉంది కదా, ఇంతే షేప్ బెల్ట్ తీసుకోవాలా, ఇక్కడ మళ్ళీ హెమ్మింగ్ బెల్ట్ కోసం ఇంకో ½ ఇంచ్ పోద్ది కదా, ఇంతే ఉందేంటి అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు బిగినర్స్. అలా ఏముండదండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నది షేప్ కోసం పెట్టుకున్న డాట్ మార్కింగ్, ఇక్కడ ఈ 2 మార్కింగ్లు కలిపి ఇలాగ మీరు డాట్ వేసేటప్పటికి మనం ఇది షేప్ కోసం అని చెప్పేసి వేస్తాం. చూసారు కదా, ఆటోమేటిక్గా ఇది ఇలా పట్టుకునేటప్పటికి కొద్దిగా పైకి వెళ్ళిపోయింది. మొత్తం స్టిచ్చింగ్ అంతా డాట్ వేసేటప్పటికి ఏంటంటే ఈ క్లాత్ అన్నది ఆటోమేటిక్గా మీకు పైకి వెళ్తుంది. ఇక్కడ లూజ్ క్రియేట్ చేయడం కోసమే మనం కింద డౌను చేస్తాము, ఈ డాట్ మార్కింగ్ కూడా వేస్తాం. సరేనండి. అందుకని ఇక్కడ ఈ సెంటర్లో కొలత అన్నది మీరు ఇది పట్టించుకోవద్దు. ఇక్కడ మామూలుగా ఇక్కడ నుంచి రన్నింగ్లో వెళ్ళే షేప్ బెల్ట్ జాయింట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ బ్లౌజ్కి మనకి సెట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ కొలత అన్నది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, మనం 2 ఇంచులు పొడవు తీసుకున్నప్పుడు 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి షేప్ ఇచ్చుకుంటాం. సో 2 + 1 3 ఇంచెస్ అంటే 2 ఈ 1 కలిపితే 3 ఇంచీలు కదా. ఒక 6 ఇంచ్ అన్నది మనం ఖర్చులు తీసుకుని 3.5 డైరెక్ట్గా మనం మార్కింగ్ చేసి కటింగ్ చేసేయకూడదు. అలాగే ఇటువైపు కూడా. ఎందుకు అంటే మనం 1 ఇంచుకి మార్కింగ్ చేసినప్పటికీ షేప్ ఇచ్చేటప్పుడు ఒక రవ్వంత పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు. సమానంగా పెట్టుంటే ఓకే. కటింగ్ అయిన తర్వాత ఎంత మిగిలిందన్నది చూసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా కటింగ్ అయిన తర్వాత ఎంత మిగిలిందన్నది చూసుకోవాలి. ఇటువైపు షేప్ ఇచ్చినప్పుడు కూడా ఒక 6 ఇంచ్ ఇలా పైకి తీసుకురమ్మని చెప్తాం. అది మీరు బిగినర్స్కి కరెక్ట్గా షేప్ తీయడం రావచ్చు, రాకపోవచ్చు. ఒక 6 ఇంచ్ అన్నప్పుడు ఒక 3/4 ఇంచ్ పైకి వెళ్ళొచ్చు, 6 ఇంచ్ పైకి వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి ఇలా ఇంతవరకు పైకి వెళ్ళిపోయినా సరే మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ అక్కడి నుంచి మిగిలిన ముక్క అనేది మీరు ఈ బ్యాక్ పార్ట్ లెంత్కి సరిపోయేటట్టుగా షేప్ బెల్ట్లోనే తీయాలి. మనం ఎంత కటింగ్ చేసి షార్టేజ్ చేసామో ఆ షార్టేజ్ని మనం ఇప్పుడు ఫిల్ చేయాలి. అప్పుడే మనకి సైడ్ జాయింట్ల దగ్గర ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయి. సరేనండి. ఇప్పుడు ఎలా కొలుచుకోవాలన్నది చూద్దాం. ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ అంచు ఉంది చూసారా, ఈ అంచుకి పై భాగం వైపుకి ఒక 1/2 ఇంచ్ అన్నది ఇంచీ టేప్తోని మనం మార్కింగ్ చేయాలి. అంటే ఈ పై అంచు ఉంది చూసారా, ఈ అంచు నుంచి పైకి కరెక్ట్గా ఇంచీ టేప్ పెట్టుకుని ఒక 1/2 ఇంచుకి మనం మార్కింగ్ అన్నది చేసుకోవాలి, ఖర్చుల కోసం అనమాట. అలాగే ఇటువైపు అంచు దగ్గర నుంచి కూడా పైకి ఒక 1/2 ఇంచుకి మనం మార్కింగ్ చేసుకుంటాం. ఎందుకు ఈ మార్కింగ్ అంటే కనుక మనం షేప్ బెల్ట్ని కటింగ్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ షేప్ బెల్ట్ అంచుని తీసుకొచ్చి స్టిచ్చింగ్ చేసినప్పుడు 1/4 ఇంచు మార్జిన్తోనే, అంటే పాదం ఖర్చు వెడల్పుతోని మనం స్టిచ్చింగ్ చేస్తాం. అంటే బాడీలోని 1/4 ఇంచు, షేప్ బెల్ట్లో 1/4 ఇంచు అన్నది మనకి 1/2 ఇంచు అన్నది ఖర్చులకి పోద్ది. అది మనకి ఇప్పుడు కావాలి. అది తీస్తేనే మీకు ఈ పొడవు కరెక్ట్గా సరిపోద్ది. ఇక్కడి నుంచి ఇక్కడ సమానంగా తీస్తే 1/2 ఇంచు షార్టేజ్ వచ్చేస్తాయి. మరి కింద కూడా మనం ఈ అంచుకు కూడా మనం ఖర్చులు తీయాలి కదా అని మీకు బిగినర్స్కి డౌట్ వస్తుంది. ఇక్కడ అవసరం లేదు. ఎందుకు అంటేనండి, ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ హెమ్మింగ్ బెల్ట్ వేయడానికి సపోజ్ ఒక 1/4 ఇంచ్ ఖర్చుకి తీసే మనం హెమ్మింగ్ బెల్ట్ వేస్తాం. అలాగే సేమ్ షేప్ బెల్ట్ కూడా దీని లెవెల్ని కటింగ్ చేసేటప్పటికి సేమ్ షేప్ బెల్ట్ కూడా మనం అంచులు కుట్టుతాం కదా, కింద అంచుకి 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసి కుట్లు లోపలికి వచ్చేటట్టుగా మళ్ళీ ఇలా తిరగేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే దీని ఖర్చుకి దాని ఖర్చుకి బరాబర్ అయిపోద్ది. కాబట్టి ఇక్కడ ఖర్చు తీయాల్సిన అవసరం లేదు. ఈ పై అంచు మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఖర్చు తీయాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందన్నది కొలుచుకోవాలి, ఇక్కడి నుంచి ఈ చివరికి ఎంత ఉన్నదన్నది కొలుచుకోవాలి. తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మొత్తం బ్యాక్ అంతా కూడా ఎంత వెడల్పు ఉన్నదన్నది కొలుచుకోవాలి. ఈ వెడల్పు తగ్గట్టుగా మనం షేప్ బెల్ట్ వెడల్పు తీసుకుంటాం.
హుక్కుల వైపు ఉన్న పొడవుని హుక్కుల వైపు పెడతాం, అలాగే సైడ్ జాయింట్ల వైపు ఉన్న పొడవుని సైడ్ జాయింట్ల వైపు పెడతాం. ఇక్కడ షేప్ ఇచ్చేటప్పుడు 1 ఇంచు డౌన్ చేసుకుంటూ షేప్ ఇచ్చుకోవాలి. ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే బ్యాక్ పార్ట్లోనే మనం 1 ఇంచు కోసం మనం డాట్స్ కోసం తీసుకున్నాం కదా అని. ఈ డాట్తో పాటు కలిపే ఈ బ్యాక్ సైడ్ ఖర్చులు అన్నీ కలిపి మనకి ఖర్చులు కావాలి, బ్యాక్ సైడ్ ఎంత ఉందో అంతే ఫ్రంట్కే కావాలి. ఈ 1 ఇంచ్ డాట్ అన్నది మనకి కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంటుంది. కానీ మన షేప్ బెల్ట్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పటికి రౌండ్ తిప్పు తీసుకొచ్చేటప్పటికి మనకి 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా ఉండదండి. ఇక్కడ ఈ కొన దగ్గర మనం సమానంగా కొన దగ్గర నుంచి స్టిచ్ చేయం. ఒక 1/4 ఇంచ్ అన్న 1/2 ఇంచ్ అన్న మనం వదిలేసి స్టిచ్ చేస్తాం. ఎందుకంటే లైన్ స్ట్రైట్గా రావడం కోసం, అప్పుడు వేస్ట్ అవుతుంది. తర్వాత ఏమైనా ఇక్కడ ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు ఒక షేప్ బెల్ట్ మిగులుతుంది, ఒక్కొక్క దానికి మిగలదు స్టిచ్చింగ్ని బట్టి. ఆ మిగిలింది అనుకోండి స్ట్రైట్గా కట్ చేసి తీసేసుకోవచ్చు. మనకి ఏదైనా ఒక రవ్వంత ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, కట్ చేయొచ్చు. కానీ తగ్గితే మాత్రం మళ్ళీ దాన్ని జాయింట్లు చేసుకోవడం కష్టం. కాబట్టి ఈ బ్యాక్ సైడ్ వెడల్పు ఎంత ఉందో అంతా తీసేసుకుంటాం. ఇప్పుడు ఈ కొలతలు ఏంటనేది మనం ఒకసారి నోట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ ఇంచీ టేప్తోని ఇలాగ పట్టుకోండి. చూస్తే నాకు 10.5 ఇంచులు వచ్చింది. మీ బ్లౌజ్కి ఎంత వస్తే అంతే నోట్ చేసుకోండి, సరేనా? ఇప్పుడు ఈ 6 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ కిందకి 3.5 ఇంచులు వచ్చింది. ఇది హుక్కుల వైపు అనమాట. ఇది సైడ్ జాయింట్ల వైపు ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు వచ్చింది. ఎప్పుడూ కూడా ఇక్కడికి కనీసం ఒక 1/2 ఇంచ్ అన్న డిఫరెంట్ అన్నది ఉంటుంది. అలాగని చెప్పేసి 1/2 ఇంచే ఉండాలని నేను చెప్పట్లేదండి, చెప్తున్నాను కదా. మనం ఇచ్చే షేప్ని బట్టి ఎంతన్నా మనకి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఈ 2 కూడా సేమ్ కూడా ఉండొచ్చు, సరేనా? ఇప్పుడు ఇక్కడ నాకు 3.5 వచ్చింది కదా అని మీకు 3.5 రావాల్సిన అవసరం లేదు. పావు తక్కువ 4 వచ్చినా 4 వచ్చినా 3 వచ్చినా ఎంత వచ్చినా సరే మీరు అంతే కొలుచుకుని నెంబర్స్ రాసుకోవాలి. దాని తర్వాత మనం బ్లౌజ్ కటింగ్ చేయగా మనకి క్లాత్ మిగులుతుంది కదా, దాని మీద కటింగ్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ మనకి క్లాత్ అనేది మిగిలింది. నాకు ఇటువైపు షేప్ బెల్ట్ అన్నది ఇక్కడ తీస్తాను. ఇలా తీయాలనుకున్నప్పుడు ఇటు చూడండి, ఇక్కడ ఇది ఫోల్డింగ్ ఉంది, తర్వాత కటింగ్ చేస్తాను, సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి మనం షేప్ తీయాలి అని అనుకుంటున్నప్పుడు 10.5 ఇంచీలు మన నుంచి మన ముందు వైపుకి ఈ 10.5 ఇంచీలు ఉండడానికి చూసుకోండి. ఇక్కడి నుంచి ఇదిలా 10.5 లైను స్ట్రైట్గా ఉండేటట్టుగా చూసుకోండి, సరేనా? దాని తర్వాత ఇక్కడ మన వైపు కింద నుంచి పైకి ఇటువైపు స్ట్రైట్గా ఉంది కదా, కింద నుంచి పైకి 3.5 ఇంచీలు అన్నది ఈ హుక్కుల వైపు ఉన్నది మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ 3 ఇంచీలు ఉంది కదా, అది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ ఎండ్ లైన్ మీద. ఇప్పుడు షేప్ ఇచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఇలాగ 1 ఇంచ్ ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా నెమ్మదిగా స్ట్రైట్గా ఇందులోకి కలిపేయచ్చు. కానీ కొంతమందికి షేప్ ఇచ్చుకోవడం బిగినర్స్ అయితే కంపల్సరీగా రాదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా ఒక 3.5 ఇంచీల దగ్గర చేసి ఒకలా స్ట్రైట్గా లైన్ గీసేయండి. లైన్ గీసి ఇక్కడ హుక్కుల దగ్గర ఎంత అయితే ఉందో దానికి 1 ఇంచ్ తగ్గించండి. మీకు ఎంత అయితే ఇది వచ్చిందో దానికి 1 ఇంచ్ తగ్గించండి. నాకు 3.5 కదా, ఇక్కడ నేను 2.5 ఇంచీలకి మార్కింగ్ చేస్తున్నాను, సరేనా? ఇప్పుడు ఈ హుక్ సైడ్ జాయింట్ల వైపు 3 ఇంచీలు వచ్చింది కదా, ఆ కొలత ఇక్కడ పెట్టండి. అర్థమైంది కదా? ఈ మొత్తం బ్యాక్ సైడ్ వెడల్పు తీసుకొచ్చి ఇలా పెట్టాం 10.5. ఈ హుక్కుల వైపు ఉన్న 3.5 ఇక్కడ పెట్టాం. ఈ సైడ్ జాయింట్ల వైపు ఉన్న 3 ఇంచీలు ఇక్కడ పెట్టాం. ఇది నేను మామూలుగా మీకు చెప్పిన కొలత. ఇక్కడ నుంచి 3.5 ఇంచులు అయితే 1 ఇంచు తగ్గిస్తే 2.5, సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఇలా క్రాస్గా లైన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి కింద భాగం వైపుకి ఇలా ఈ మార్కింగ్కి ఇలా కలపండి. దాని తర్వాత కొద్దిగా ఇలా కిందకి వెళ్ళి నెమ్మదిగా పైకి వస్తూ పైనుంచి కలిపేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి. అంతే తప్ప ఇక్కడ ఇలా వీ షేప్ వచ్చినట్టుగా ఇక్కడ ఇలా కిందకి డౌన్ చేసుకుంటూ రాకూడదు. చూడడానికి ముద్దుగా అనిపించినా సరే తర్వాత ఏమవుతుందంటే ఇది మనకి 2 ఇంచులు ఖర్చులు అన్నది ఇలా ఉంటుంది కదా, మీరు ఇలా వచ్చేటప్పటికి ఇక్కడ కుట్టేసేటప్పటికి ఏమవుతుందంటే ఈ బ్యాక్ పార్ట్ అంచుకి ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అన్నది మీకు సరిపోదనమాట. అప్పుడు ఖర్చులు ఎంత వేసుకున్నా ఇక్కడికి వచ్చేటట్టు లాగపెట్టి స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది. ఫ్రంట్ పార్ట్ లెంత్ తగ్గిపోద్ది. కాబట్టి ఇక్కడ సాధ్యమైనంత వరకు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఉండి కలిసేటట్టుగా మీరు చూసుకోవాలి. చూసారు కదా, షేప్ బెల్ట్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను కటింగ్ చేసి
చూపిస్తాను చూడండి. ఇది మనం కటింగ్ చేసిన తర్వాత ఇది హుక్కుల వైపు ఒక కట్ పెట్టండి. ఒక్కొక్కసారి చెప్పాను కదా, రెండు వైపులా కూడా మనకి ఒకటే కొలత రావచ్చు. ఒక అరెంజ్ వేరియేషన్ ఉన్నప్పుడు పెద్ద ఎక్కువ కళ్ళతో చూడడానికి పెద్ద ఎక్కువ కనిపించదు అనమాట. అలాంటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు ఇబ్బంది పడతారు. మామూలుగా అయితే తెలిసిపోద్దండి, ఇక్కడ ఇలా కిందకి డౌన్ ఉన్నట్టుగా ఇటువైపు ఉంటుంది. సరేనా? ఇప్పుడు ఇది కటింగ్ చేసిన తర్వాత మీరు ఈ మార్కింగ్లు మనం మార్కింగ్ చేసుకున్న ఖర్చులు ఉన్నాయి చూసారా, ఆ ఖర్చుల దగ్గరికి షేప్ బెల్ట్ని పెట్టాలి. ఇది చూసారు కదా, ఇలా షేప్ బెల్ట్ పెట్టినప్పుడు మీకు ఇలా మనం షేప్ బెల్ట్ పెట్టినప్పుడు ఈ కిందనున్న మనకి ఈ బ్యాక్ సైడ్ కిందనున్న అంచు ఉంది చూసారా, దీనికి ఇది ఇలాగా సరిపోద్ది అనమాట. ఇక్కడ ఇలా సరిపోద్ది. స్టిచ్చింగ్ చేసేటప్పటికి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ కిందన ఉన్నది చూసారు కదా, ఇక్కడికి ఉన్నది ఇందాక చెప్పాను కదా, డాట్ వేస్తే మీకు ఆటోమేటిక్గా అది పైకి వెళ్ళిపోద్ది. ఈ రకంగా షేప్ బెల్ట్ కొలుచుకుని మాత్రమే కటింగ్ చేసుకోవాలి. అంతే తప్ప ఇక్కడ 3.5 తిద్దాం, అక్కడ 3 తిద్దాం, ఎప్పుడు కూడా నా క్లాస్లో కూడా ఎక్కువగా అదే వస్తుందండి నెంబరు. కానీ ఇంతే నెంబర్ వస్తుందని మాత్రం మీరు డిసైడ్ అవ్వద్దు. సాధారణంగా ఇక్కడ 3.5, ఇక్కడ 3, ఇక్కడ 2.5 ఉంటే సరిపోద్ది. కానీ అన్ని విధాలా సరిపోద్ది. ఎందుకంటే ఎప్పుడైనా మీరు షేప్ కిందకి ఇచ్చుకున్నా పైకి ఇచ్చుకున్నా తేడా వచ్చేస్తుంది. కొలత కొలుచుకుని మాత్రమే షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి. సరేనండి? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.